మహాధారణ అయితే చేపట్టడం అయితే జరిగింది. మోత్కుపల్లి నరసింహులు గారు అయితే ఉన్నారు, మాట్లాడదాం. సార్ చెప్పండి సార్, ఈ రోజు అయితే మీ ఆవేదన చూస్తూ ఉంటే ఎలా చూడొచ్చు? ఈ ఆవేదన మొత్తం అయితే ఒక చెప్పారు, మీ ఆవేదన తెలంగాణ ప్రజలకు ఏ సందేశం ఇవ్వబోతా ఉన్నారు? తెలంగాణ ప్రజలు ఒకటి, ఈ ప్రభుత్వం ప్రజల కోసం లేదు. ప్రభుత్వం అంటే రేవంత్ రెడ్డి గారు ప్రజల కోసం లేడు. కాబట్టి సోనియా గాంధీని, రాహుల్ గాంధీని ఇతను మోసం చేస్తూ ఉన్నాడు. ఒక ఇంట్లో 2 టిక్కెట్లు ఇస్తాడు, ఒక ఇంట్లో 3 టిక్కెట్లు ఇస్తారు. డబ్బులకు అమ్ముకుంటున్నాడు, మొత్తం వ్యాపారం చేస్తున్నాడు. రాజకీయ వ్యాపారం ఇలా చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి ఎవడన్నా ఈ భారతదేశంలో ఉంటే రేవంత్ రెడ్డి గారు. కారణం ఏంటంటే భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ 1-2 స్టేట్లలో ఉంది. ఈయన మీద ఏదో ముఖ్యమంత్రి అని వాళ్ళు ఆధారపడటం, దుర్మార్గుడు ఏ విధంగా తెచ్చుకుంటో మనకు తెలియదు. కానీ పిసిసి ప్రెసిడెంట్గా ఇతని నాయకత్వంలో పూర్తిగా పార్టీ పతనమైపోయేటువంటి పరిస్థితి ఉన్నది. చాలా దుర్మార్గం. 80 లక్షలు ఉన్నటువంటి మాదిగలకు ఒక్క సీట్ ఇవ్వలేదు. మాదిగలను అవమానపరిచాడు, మాదిగలకు రాజకీయంగా సమాధి చేశాడు. దీన్ని మాదిగలు ఏ రకంగా సహించరు. మాదిగ పెద్దన్నగా నేను సహించే ప్రశ్నే లేదు. ఇది మంచి పద్ధతి కాదు అని మాత్రమే ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ముఖ్యంగా రెడ్ల రాజ్యం తెస్తా ఉన్నాడు, రెడ్లకే పెద్దపీట వేస్తూ ఉన్నాడు. ఇవాళ 11 జనరల్ సీట్లుంటే 8 మంది రెడ్లకే తెచ్చుకున్నాడు. మరి బీసీలు అంతటి పోవాలి? ఇటు మాదిగలను దొక్కేసినావు అడ్రస్ లేకుండా. ఏబిసిడి గురించి పార్లమెంట్లో మాట్లాడతారేమోనని మాదిగలను అక్కడ పోకుండా చేసినావు. ఇవాళ బీసీలు వాళ్ళ సమస్యలు చెప్పుకోవడానికి ఒక బీసీని అక్కడ పోకుండా చేసినావు. ఇది ఎంతవరకు? గౌళ్ళు ఉన్నారు పెద్ద కులం, పద్మశాలులు ఉన్నారు పెద్ద కులం, గొల్ల కురుమలు ఉన్నారు పెద్ద కులం, ఇంకా చాకలి మంగళూరు కూడా ఉన్నారు పాపం. అటువంటి వాళ్ళకి అందరికి టికెట్లు ఇచ్చి, ఎన్నడూ చూడని వాళ్ళకు కూడా టికెట్లు ఇచ్చి ముందుకు పోవలసినటువంటి ఈ రోజులలో అందరిని పక్కన పెట్టి కాళ్ళ కింద తొక్కుతూ ఇవాళ రెడ్లకు అవకాశం ఇస్తా ఉన్నావు. రెడ్లను అది కూడా పార్టీలో పనిచేసిన రెడ్లు కాదు, వాళ్ళు ఎన్నికలు అయినాక డబ్బు తీసుకొని వాళ్ళకి టికెట్లు ఇస్తున్నావు. కోట్ల 100 కోట్ల రూపాయలు వాళ్ళ దగ్గర తీసుకొని, ముడుపులు తీసుకొని వాళ్ళకి టికెట్లు ఇస్తున్నావు. ఇది అన్యాయం, అక్రమం అని నేను నా జాతికి జరిగినటువంటి బాధనే కాక బలహీన వర్గాల మొత్తానికి కూడా ఈ జరిగినటువంటి సమస్య కూడా ప్రజల దృష్టికి నేను తీసుకెళ్తా ఉన్నా. ఒక్కరోజు అపాయింట్మెంట్ ఇవ్వడండి నాకు. అపాయింట్మెంట్ ఇచ్చి మేము మాదిగలం అందరం వస్తామంటే అపాయింట్మెంట్ ఇవ్వకపోతే ఏం చేయాలి? ముఖ్యమంత్రి అనేది ఎవరి కోసం ఉన్నాడు? ఆయన ప్రజాపాలన చెప్తా ఉన్నాడు. ఎక్కడుంది నీ ప్రజాపాలన? ఇదంతా మోసం దాకా. ఒక్క సంక్షేమ కార్యక్రమం కూడా అమలు జరగడం లేదు. ఎన్టీ రామారావు అసంటోడే 2 రూపాయల కిలో బియ్యం ఇచ్చి అన్నం పెట్టిన మహనీయుడు. నువ్వేందా బోడి? ఇవాళ కేసీఆర్ ఇవ్వలేదా? మాటకొస్తే కేసీఆర్ ఇవ్వలేదా? ఇవాళ బీజేపీ 3 సీట్లు ఇచ్చింది, కేసీఆర్ కూడా 2 సీట్లు ఇచ్చాడు. 2 పార్టీలు కూడా ఇవాళ మంచిగా టికెట్లు ఇచ్చినాయి, సంతోషం. ఇవాళ ఎవరు గెలిపిస్తారనేది ప్రజల ఇష్టం. అది కానీ న్యాయం చేయాల్సినటువంటి అవసరం ఉంది, కులాలను గౌరవించవలసిన అవసరం ఉంది. అది రేవంత్ రెడ్డి గారు చేయలేదు. దాన్ని నేను తీవ్రంగా ఖండిస్తాను. ఈరోజు చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో, కాంగ్రెస్ పార్టీ అధిష్టానము క్రమబద్ధీకరణ నుండి సస్పెండ్ చేస్తే, మిమ్మల్ని పార్టీ నుండి సస్పెండ్ చేస్తే మీ కార్యాచరణ ఏ విధంగా ఉండదు? వాళ్ళు చేయనేరా? అదే చేసినాక చూద్దాం దాని సంగతి. ఇప్పుడు ఎందుకు దాని గురించి? ఇప్పుడు వాళ్ళు నాకు అపాయింట్మెంట్ ఇయ్యేది వాళ్ళే, నా కులానికి టికెట్లు ఇయ్యేది వాళ్ళే. అడిగినందుకు సస్పెండ్ చేస్తారా? చేయని చూద్దాం, అది కూడా చేయని, ఏం పర్వాలేదు. ఎలా చూడవచ్చు? ఇప్పుడు ఈ మీరు ఏదైతే పిలుపునిచ్చారో, ధర్నాకి పిలుపునిచ్చారో, భారీ ఎత్తున వచ్చారు, వీళ్ళకు ముఖ్యంగా ఇప్పుడు క్లుప్తంగా ఇచ్చే సందేశం ఏముంటుంది? ఇచ్చినా కదా, కాంగ్రెస్ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ మాత్రం తొక్కాలని చెప్తున్నా. బడుగు బలహీన వర్గాలు, ఎస్సీలు, నిన్న మొన్న ఓట్లేసిన వాళ్ళంతా కూడా తిరగబడండి అని చెప్తున్నా. నా మాదిగ బిడ్డలకైతే తిరగబడండి. రేవంత్ రెడ్డికి బుద్ధి చెప్పండి. మన హక్కులను మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉందనేది మాత్రం ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఇక్కడ చూసుకున్నట్లే బీసీలకు కూడా అన్యాయం జరుగుతుందని తెలుస్తా ఉంది. మరి వాటి గురించి మనం ఫైట్ చేసే కదా, బీసీలు, గౌళ్ళు, గొల్ల కుర్మలు, పద్మశాలీలు, చాగలి మంగళులు, 94 కులాలు ఉన్నాయి. వీళ్ళందరికీ ఎవరికో ఒక టికెట్ ఇవ్వాల్సింటివి నువ్వు. కేవలం నీ కులస్తులకే ఎందుకు ఇచ్చినావు? అది కూడా పార్టీలో పనిచేయని వాళ్ళకి ఎందుకు ఇచ్చినావు? నేను పార్టీ మొదట ఎన్నికల ముందు 1 మంత్ బిఫోర్ జాయిన్ అయినటువంటి నాలాంటి వాడే నీకు అక్కర్రాడా? అంటే నా దగ్గర డబ్బులు లేవు, నా దగ్గర నీతి ఉంది. రీతి లేని నువ్వు కోట్ల రూపాయలు, 100 కోట్లు తీసుకొని టికెట్లు అమ్ముకున్నాడు నువ్వు. అందుకని నీ విషయంలో ప్రజలకు అర్థమైంది. మాదిగ జాతి 80 లక్షల మంది ఉంటే ఒక్క టికెట్ ఇవ్వకపోవటం ఎంతవరకు న్యాయం? ఇది ఏ విధంగా సంబంధించిన వ్యక్తులు కాదు, వ్యవస్థ ఇక్కడ. కాబట్టి నువ్వు మోసంతో మా జాతిని అనగదొక్కుతున్నావు. కాబట్టి తప్పకుండా ఎన్నికల్లో గుణపాఠం చెప్తావు.